అని ఇక్కడ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం మా పిఠాపురం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. భారీ మెజార్టీతో ఆయన నెక్కుతారు. పిఠాపురం అనేది దక్షిణ కాశీ కింద పేరు ఉంది. అలాగే అక్కడి నుంచి కళ్యాణ్ గారు పోటీ చేయడం అనేది ఒక వరంగా భావిస్తున్నారని చెప్పి పిఠాపురం ప్రజలు అంటున్నారు. నిజమంటారు అన్నది? మాకు ఒక తెలిసిన తర్వాత మహానుభావుడు నరేంద్ర మోడీ గారు కాశీని ఒక 15 ఏళ్ళ కింద కాశీ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న ఇరుకు సందుల్లో ఉండేది కాశీ. అటువంటిది ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేశారో చూసాం. అదే విధంగా నీతి నిజాయితీ గల నాయకుడు, ప్రజల కోసం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి మహాశక్తిపీఠం, అమ్మవారి పీఠం, అలాగే పాతకయ్య క్షేత్రం, దత్తాత్రేయుడు, ఇక్కడ పుట్టినటువంటి దత్తాత్రేయుడు, ఈ యొక్క దేవాలయాలన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించి ఈ యొక్క పిఠాపురాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. ఇది ఇక్కడ కళ్యాణ్ గారిని ఓడించడానికి చాలా శక్తులు అయితే ప్రయత్నిస్తున్నాయి కదన్నా. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గాని, మిథున్ రెడ్డి గాని, ఇలాగ చాలా మంది వచ్చి ఓడించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అది ఏ వరకు అవుతాయి అంటారు? వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలు మాత్రమే మిగులుతాయి. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు. అది 100%గా ప్రజలందరూ కూడా ప్రజల నిర్ణయం లేనిదే ఏది జరగదు. ఆ రోజు గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోన్నాడని చెప్పి జగన్ గారికి ఒక అవకాశం ఇచ్చారు. మరి ఇచ్చిన తర్వాత ఏ రకంగా చేశారో చూసాము. ఈ పాలనకి స్వస్థ పలుకుతూ, కొత్త పాలనకి వెల్కమ్ పలుకుతూ ఈ రోజు నుంచి మేమంతా కూడా జనసేన వైపు అడుగులు వేస్తూ ఈ యొక్క విజయాన్ని పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నుంచి గిఫ్ట్ ఇస్తారనేసి మేము అందరం కూడా అనుకుంటా ఉన్నాం. అలాగే అనుకుంటే ఇక్కడ మనకి వర్మ గారు సపోర్ట్ తో, అలాగే బీజేపీ సపోర్ట్ తో కళ్యాణ్ గారు లక్ష మెజార్టీ అవుతుంది అంటారా? ప్రతి ఒక్కరూ కూడా అంటా ఉన్నారు 1,00,000 మెజార్టీని. ఇక్కడ మొత్తం 2,40,000 ఓటింగు. అయితే ఎప్పుడు కూడా 1,80,000 ఓటింగ్ పోలేవిది. ఈసారి అంచనాలు మించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి 2,40,000కి ఇంచుమించుగా 2,20,000 ఓట్లు వినియోగించుకుంటారు. అయితే 2,20,000లో 1,80,000 ఓట్లు టోటల్గా జనసేన గుర్తు గాజు గ్లాసు పడతానే నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం. అయితే ఇక్కడ ఒక వార్త వినిపిస్తుందన్న, అది ఏంటంటే పోటీ నుంచి వంగ గీత గారు తప్పుకునే యోచనలో ఉన్నారని చెప్పి వినిపిస్తుంది. అది నిజమా అంటారా? అవే ఛాన్స్ ఉందంటారా? ప్రజెంట్ అయితే ఆవిడ తప్పుకునే లేరు, ఎందుకంటే కష్టపడి తిరుగుతున్నారు. తప్పుకోరు నాకు తెలిసినంత మటుకి. తప్పుకుంటే మాకు ఇంకా హ్యాపీ. అది పిఠాపురంలో కాపులు ఎక్కువ, సో అందుకే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎంచుకున్నారని చెప్పి అన్నారు. అదే విధంగా ఇక్కడ కాపులకి ఐకాన్ అని చెప్పి ముద్రగడ్డ గారు ఫీల్ అవుతారు. ఈ క్వశ్చన్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటారు ఈసారి? ఇక్కడ కాపులు ఎక్కువ శాతం ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆరాధించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు అన్ని కులాల్లోనే ఉన్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా మా నాయకుడు, మా బిడ్డ, మా అన్న, మా తమ్ముడు అనుకుంటున్నారు. కాబట్టి ప్రతి కులం, మాది ఈబీసీ కాలనీ గొల్లప్రోలు, మా ఇంటి వెనకాల ఉన్న వాళ్ళు నాయి బ్రాహ్మణ్స్, మా ఇంటి ఎదురు ఉన్న వాళ్ళు పద్మశాలీలు, మేము కాపులు. మేమందరం కూడా చిన్నప్పటి నుంచి మాయని, బావని, అక్కని, తమ్ముడని, అన్నయ్యని ఇలాగా అందరం కూడా వరుసలు పెట్టుకుని పిలుచుకున్నాం. మాకు ఏ రోజు కూడా కులాలు అడ్డు రాలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సిద్ధాంతం కులాలన్నిటిని కూడా ఐక్యతగా నడిపిస్తానని, అదేవిధంగా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కులం కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటుంది. ఇకపోయి ముద్రగడ పద్మనాభం గారి గురించి మీరు అడిగారు కాబట్టి మా క్యాస్ట్లో ఆయన పుట్టినందుకు మేము సిగ్గుపడుతున్నాం ఈరోజు. ఎందుకంటే ఆయన మమ్మల్ని ఒక ఉప్మాతో పోల్చి రెడ్డి గారు మాకు ఉప్మా పంపించారని చెప్పేసి చెప్పడం నాకు చాలా బాధాకరమైన విషయం. అటువంటి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం మాకు మనసుకు నొప్పించింది. కానీ అటువంటి వాళ్ళే కాదు, ఇంకా ఎంతమంది వచ్చినా సరే పిఠాపురం జెండా ఎగిరే జెండా మా ఎజెండా జనసేన జెండా. జనసేన జెండాని ఎగరేస్తాం, గాజు గ్లాసు గుర్తుకు ఓటేస్తాం, దానికి తిరగలేదు.